తెలంగాణ మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. తేనె తుట్టెలాంటి ఆ వివాదంను మహారాష్ట్ర సర్కార్ కదిపింది. సరిహద్దుల్లో ఉన్న 14 గ్రామాలు తమ రాష్ట్రానికి చెందినవే అంటూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం వివాదాస్పద గ్రామాల్లో హైరాణ మొదలైంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమయంలో అప్పటి ఏపీ, నేటి తెలంగాణకు చెందిన ఆ గ్రామాలు ఇప్పుడు మరాఠా ప్రాంతంలోకి వెళ్లాయా? అక్కడి గ్రామాల్లో ప్రజల అభిప్రాయం ఏంటి? రెండు రాష్ట్రాల ప్రయోజనాలు పొందుతున్న పల్లెల పరిస్థితి ఏంటి? మధ్యవర్తులు ఏమంటున్నారు? వద్దనేదెవరు? రెండు రాష్ట్రాల్లో చిచ్చు పెడుతున్న విలీన వివాదంపై ఎన్టీవీ స్పెషల్ స్టోరీ. చూశారుగా, ఇవి మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు గ్రామాలు. ఇక్కడి ప్రజలకు రెండు రాష్ట్రాల నుంచి రేషన్ కార్డులు, గుర్తింపు కార్డులున్నాయి. రెండు రాష్ట్రాల నుంచి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అంతవరకు బాగానే ఉంది. కానీ సడన్ గా మహారాష్ట్ర ప్రభుత్వం మీరు మా రాష్ట్రానికి చెందినవారని పబ్లిక్ గా ప్రకటించడం వీరిని ఆందోళనకు గురిచేస్తుంది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని కొమరంభీం జిల్లాకు చెందిన 14 గ్రామాల ఇష్యూను మహాసర్కార్ మళ్లీ లేపిందే. కొమరంభీం జిల్లా కెరిమెరి మండలంలోని 14 గ్రామాలు రెండు రాష్ట్రాల పథకాల లబ్ధి పొందుతున్నారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఆ గ్రామాలు తమ పరిధిలోకి వస్తాయని 2 రోజుల క్రితం ముంబైలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ప్రకటించారు. అదే విషయాన్ని అక్కడి మంత్రి చంద్రశేఖర్ ప్రెస్ మీట్లో వెల్లడించారు. తెలంగాణకు చెందిన అంకాపూర్, ఇందిరానగర్, పద్మావతి, పరందోలి, నారాయణగూడ, మహారాజ్గూడతో పాటు మొత్తం 14 గ్రామాలు ఇటు కొమరంభీం జిల్లా కెరిమెరి, అటు జివితి తాలూకాలో ఉన్నాయి. ఈ గ్రామాలన్నింటికీ ఓటర్ కార్డులు, రేషన్ కార్డులున్నాయి. ఇక్కడ రెండు రాష్ట్రాలకు చెందిన స్కూల్స్ ఉన్నాయి. అంతేకాదు రెండు రాష్ట్రాల బస్సులు సైతం అక్కడికి వచ్చిపోతాయి. అలాగే ఇతర పథకాల ప్రయోజనాలను రెండు రాష్ట్రాల నుంచి పొందుతున్నారు. తాజాగా మహారాష్ట్ర సర్కార్ తన నిర్ణయం చెప్పడంతో గ్రామాల్లో ఆందోళన మొదలైంది. తాము మహారాష్ట్రలో కల్వబోమని స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి ఈ వివాదం కొన్నేళ్లుగా కొనసాగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ప్రస్తుత కొమరంభీం జిల్లా కెరిమెరి మండలం పరిధిలోకి వచ్చే పరంబోలి, ముకద్దంగూడ, మహారాజ్గూడ, కోట, అంకాపూర్, ఇంద్రానగర్, ఎసాపూర్, నారాయణగూడ, బోలాపటార్, గౌరీ, లెండిగూడ, పద్మావతి గ్రామాలు ఉమ్మడి రాష్ట్రంలోనివిగా చలామణి అవుతున్నాయి. భౌగోళికంగా, సాంస్కృతి, భాషాపరంగా సరిహద్దుల్లోని ఈ గ్రామాలు తమకు అనుకూలంగా ఉన్నాయని రెండు రాష్ట్రాలు మావంటే మావనే వివాదం సాగింది. 1987లో మహారాష్ట్ర ప్రభుత్వం చంద్రాపూర్ జిల్లా దివిటి తాలూకాలో చేర్చుకోవడంతో వివాదం మరింత ముదిరింది. ఆ సమయంలో కేకే నాయుడు కమిషన్ అవి అప్పటి ఆంధ్రప్రదేశ్కు చెందినవని నివేదిక ఇవ్వడంతో మహాసర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఆ కేసు పెండింగ్లోనే ఉంది. నాటి నుంచి నేటి వరకు ఆ వివాదం కొనసాగుతూ ఉండగానే తాజాగా మరాఠా ప్రభుత్వం ఆ గ్రామాలు తమ పరిధిలోకి వస్తాయని, దానికి సంబంధించిన ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. రాజూరా, జీవతి తాలూకాలలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన 14 గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేస్తామని ప్రకటించారు అక్కడి మంత్రి చంద్రశేఖర్ బవాంకులే. వివాదాస్పద సరిహద్దు గ్రామాల్లో రెండు రాష్ట్రాల పౌరులుగా చలామణి అవుతున్న అక్కడి ప్రజలు అక్కడా ఇక్కడ బహుళ ప్రయోజనాలు పొందుతూనే ఉన్నారు. సుమారు 3850 మంది ఓటర్లుండే సరిహద్దు గ్రామాల ప్రజలు రెండు రాష్ట్రాల్లో జరిగే సర్పంచ్ నుండి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ప్రతి ఎన్నికల్లోనూ ఓటు హక్కును వినియోగించుకుంటారు. వివాదం పరిష్కారం కోసం ఆదిలాబాద్, చంద్రాపూర్ జిల్లా కలెక్టర్లు, ఉన్నత స్థాయి అధికారులు పలుమార్లు సమావేశాలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. 14 గ్రామాల వివాదంపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా ఇప్పటికీ తుది తీర్పు పెండింగ్లో ఉంది. రెవెన్యూ భూముల పట్టాల విషయంలో తమకు హక్కులు కల్పించడం లేదని మరారీ భాష మాట్లాడే కొందరు జీవితి తాలూకా పరిధిలోకొచ్చే ఎమ్మెల్యే దేవ్రాన్ జీ డోంగ్లే ద్వారా మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవాంకులేకు విన్నవించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన సమయంలో సరిహద్దు గ్రామాలను మహారాష్ట్రలో కలుపుకోకపోవడం ద్వారా తప్పు చేశారని అక్కడి ప్రభుత్వం వాదిస్తోంది. తెలంగాణ వాదిస్తున్న 12 గ్రామాలే కాకుండా మొత్తం 14 రెవెన్యూ గ్రామాలుగా గుర్తించి తమ రాష్ట్రంలో విలీనం చేసుకుంటామని రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ ప్రకటించడం మరో వివాదంకు ఆజ్యం పోసినట్లయింది. అక్కడ ప్రభుత్వ ప్రకటనపై ఆ గ్రామాల ప్రజలు భగ్గుమంటున్నారు. తాము ఆ రాష్ట్రంలోనే విలీనమయ్యేది లేదంటూ స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర రేషన్ సరుకులతో పాటు అక్కడా ఇక్కడా పెన్షన్లు పొందుతున్న వృద్ధులు, మహిళలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు. అలాగే అటవీ హక్కు పత్రాలను తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. ఇక్కడ దివ్యాంగులకు 4016, వృద్ధులకు 2016 పెన్షన్ ఇస్తుంటే మహారాష్ట్ర ప్రభుత్వం కేవలం 1000 రూపాయలు పెన్షన్ అందిస్తోంది. మహారాష్ట్రలోని రెవెన్యూ అధికారులు తాజాగా సరిహద్దు గ్రామాల్లో సర్వే నిర్వహించి 5800 ఎకరాల్లో రెవెన్యూ భూముల విస్తీర్ణం ఉందని ప్రాథమికంగా గుర్తించి నివేదికలు పంపడం చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో వివాదాస్పద గ్రామాలకు చెందిన వారంతా కొమరంభీం జిల్లా కలెక్టర్ను కలిశారు. తమను మహారాష్ట్రలో విలీనం చేయవద్దని, తాము తెలంగాణలోనే ఉంటామని తేల్చి చెప్పారు.
ఇక్కడే కొనసాగించాలని రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు, అమలు చేస్తున్న సంక్షేమంతో పోల్చితే తెలంగాణ ప్రభుత్వం కల్పించే సదుపాయాలు, సంక్షేమ పథకాలే అధికంగా ఉన్నాయి. అందువల్ల మహారాష్ట్ర కంటే తెలంగాణలోనే కొనసాగేందుకు చాలా గ్రామాల ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా రెండు ప్రభుత్వాల ప్రయోజనాలు పొందే వారిలో ఎక్కువ గ్రామాలు తెలంగాణలోనే కొనసాగేందుకు ఇష్టపడుతున్నారు. మరికొన్ని గ్రామాలు మాత్రం ఆ రాష్ట్రం వైపు మొగ్గు చూపుతున్నారు.